హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదా వరల్డ్. ఇవాళైతే నేను చెన్నై మెరీనా బీచ్ పక్కనే ఉన్న పేరరింగర్ అన్న ఇంకా కరుణానిధి గారి మెమోరియల్ దగ్గరికైతే వచ్చేసాను. సో, ఇంతకీ వీళ్ళెవరు? ఎందుకు వీళ్ళ మెమోరియల్స్‌ని ఈ విధంగా పెట్టారు? సో, ఇవన్నీ నేనైతే నా వీడియోలో షేర్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మనం చూడగానే ఈ మెమోరియల్స్ అయితే ఎంట్రీ ప్లేస్ ఇలా ఉంటుందన్నమాట. మంచిగా ఏనుగు దంతాలతో అయితేనా ఇలా ఉంటుంది ఎంట్రీ. సో, ఇంకా లెఫ్ట్ సైడ్ చూడగానే మనకి పెర్రరింగర్ అన్న వాళ్ళ మ్యూజియం ఉంటుంది. సో, ఇక్కడ పెరరిగ్నర్ అన్నాదురైని తమిళ ప్రజలు చాలా అంటే గౌరవంగా అన్న అంటే పెద్దన్న అని పిలుచుకుంటారనమాట. సో, ఈయన లైఫ్ సైకిల్ విషయానికొస్తే ఈయనైతే 1909లో కాంచీపురంలో జన్మించారు. సో, ఈయనైతే మంచి వ్యక్తి అంటే మంచి మంచి స్పీచెస్ ఇస్తారు. మంచి రచయిత ఇంకా నాటకకర్త కూడా. సో, మెయిన్‌లీ ఈయనైతే పొలిటీషియను. సో, అన్నగారైతే పెరియార్ ఈవీ రామస్వామి శిష్యుడిగా రాజకీయ జీవితం అయితే ప్రారంభించారు. సో, తర్వాత ఈయన 1949లో డీఎంకే పార్టీని స్థాపించారు. డీఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం. సో, అన్నగారైతే ఇక్కడ 1967లో మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా, అలాగే తమిళనాడు అని పేరు మార్చిన తర్వాత సో, మొదటి ముఖ్యమంత్రిగా అయితే బాధ్యతలు చేపట్టారు. ఈయన అయితే 1969లో కొంచెం క్యాన్సర్ వల్ల అయితే చనిపోయారు. సో, ఆయన క్యాన్సర్ వల్ల చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలకు సుమారు 1.5 కోట్ల మంది అయితే హాజరయ్యారు. ఇదైతే వన్ ఆఫ్ ది గిన్నిస్ వరల్డ్‌లో అయితే రికార్డ్ అయింది. సో, అందువల్ల వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ మెమోరియల్‌ని స్థాపించారు. సో, ఇక్కడ మ్యూజియంలో వాడిన థింగ్స్, ఇంకా వాళ్ళ ఫోటోస్ ఇవన్నీ అయితే వాళ్ళు మంచిగా స్టోర్ చేసి అయితే పెట్టేసుకున్నాడు. సో, పక్కనే అయితే వాళ్ళు మంచి రచయితలు కూడా కాబట్టి వాళ్ళు రాసిన కొన్ని కొటేషన్స్ ఇవన్నీ కూడా పెట్టారు. సో, ఇవైతే పెరరిగ్నర్ అన్నాదురై వాళ్ళ మొత్తం డీటెయిల్స్. ఎందుకు ఈ విధంగా వాళ్ళ మెమోరియల్‌ని స్థాపించారు అన్న మొత్తం డీటెయిల్స్ అన్నమాట. సో, అన్నగారి పక్కనే మనమైతే ఇంకా కరుణానిధి గారి మెమోరియల్ కూడా చూడొచ్చు. సో, ఇంకా కరుణానిధి గారు ఎవరు అన్న విషయానికొస్తే, ఈయన అయితే తమిళ సాహిత్యంలో, ఇంకా సినిమా మరియు రాజకీయాల్లో దాదాపు 70 సంవత్సరాల పాటు తిరుగులేని రాజకీయ నాయకుడిగా అయితే వెలిగారనమాట. సో, ఇంకా లైఫ్ విషయానికి వస్తే, ఈయన అయితే 1924లో తిరువావూర్‌లోని తిరుకువయల్లో జన్మించారనమాట. యాక్చువల్‌గా ఈయన అసలు పేరైతే దక్షిణామూర్తి. సో, ఈయనకి సినీ ఫీల్డ్‌లో కూడా మంచి కెరియర్ ఉందనమాట. సో, ఈయనైతే సినిమాలో చాలా మంచి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాయడంతో ఈయన మంచి రైటర్ అని చెప్పి మంచి నేమ్ తెచ్చేసుకున్నారు. యాక్చువల్‌గా ఈయన 'పరాశక్తి' సినిమా ద్వారా ఈయన ఎంత మంచి గొప్ప రైటర్ అని చెప్పి తమిళ్ వాళ్ళకైతే మంచిగా ప్రూవ్ చేసేసుకున్నారు. సో, ఇది తమిళ వాళ్ళకే కాదు ప్రపంచానికే తెలిసింది ఈయన చాలా అంటే చాలా మంచి రైటర్ అని చెప్పి. సో, అందుకని తమిళ ప్రజలు వీళ్ళని కలైజ్ఞర్ అని పిలుస్తారు. కలైజ్ఞర్ అంటే కళాకారుడు అని చెప్పి అర్థం. సో, ఇంకా ఈయన రాజకీయ జీవిత విషయానికొస్తే, సో, అన్నాదురై గారు మరణించిన తర్వాత ఈ డీఎంకే బాధ్యతలు మొత్తం ఆహ్, కరుణానిధి గారైతే చేపట్టారనమాట. సో, ఈయన అయితే 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు చెన్నైకి. సో, ఈయన అయితే 13 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఒక్కసారి కూడా ఓడిపోకుండా మంచి రికార్డ్ అయితే సొంతం చేసేసుకున్నారు. సో, చెన్నైలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్ అని చెప్పొచ్చనమాట కరుణానిధి గారికి. సో, ఈయన అయితే 2018 ఆగస్ట్ 7న అయితే మరణించారు. సో, కరుణానిధి గారిని ఆయన గురువుగారైన అన్నాదురై గారి సమాధి వెనుక భాగంలో అయితే ఖననం చేశారు. యాక్చువల్‌గా ఈ మెమోరియల్స్ అన్నీ అనేవి ముందుగానే ఈ విధంగా డిజైన్ చేశారు వాళ్ళు చనిపోయిన తర్వాత. సో, 2024లో దీనైతే మంచి విధంగా అంటే ఇంకా కొంచెం న్యూ డిజైన్స్‌తో అయితేనా వీటిని మంచిగా ఇంకా ఇంప్రూవ్ చేసేసారు కన్‌స్ట్రక్షన్ మొత్తాన్ని. సో, కరుణానిధి గారైతే మంచి గొప్ప రచయిత కాబట్టి సముద్రంలో ఆయనకి ఒక మంచి జ్ఞాపకార్థంగా ఒక పెద్ద పెన్ను స్మారకాన్ని కూడా ప్రతిపాదించారు. అంటే ఒక పెన్ స్టాచ్యూ లాగా పెట్టారనమాట. సో, ఇక్కడికి మనం మ్యూజియం దగ్గరికి వెళ్తే కరుణానిధి గారివి మరియు అన్నా గారివి మ్యూజియమ్స్ చూడొచ్చు. సో, వాళ్ళ లైఫ్ సైకిల్స్ ఎలా ఉండేవి ఈ థింగ్స్ మొత్తం చూడొచ్చనమాట. సో, ఇంకా కరుణానిధి గారి విషయానికొస్తే సో, ఆయన దగ్గర ఉన్న మ్యూజియంలో అయితే మనం ఒక ఫోటోస్ తీసుకోవడానికి కానీ, ఆయన లైఫ్ సైకిల్ ఎలా ఉండేది, సో, ఆయన ఎలా స్పీచెస్ ఇచ్చేవారు, ఈ థింగ్స్ మొత్తం మనం ఇక్కడికి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు.
సో, తమిళ ప్రజలు వీళ్ళు చేసిన అంటే వీళ్ళ రాజకీయాల్లో చేసిన మంచి మంచి థింగ్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి వీళ్ళకైతే ఇంత మంచిగా ఘనంగా ఈ అంత్యక్రియలన్నీ జరిపించి వాళ్ళ కోసం ఇంత మంచిగా మెమోరియల్స్ అయితే మంచి కన్‌స్ట్రక్షన్ చేశారు. సో, మర్చిపోకుండా ఉండడం కోసం వాళ్ళు ఏ ఏ థింగ్స్ చేశారు, ఏ ఏ పథకాలు పెట్టారు, సో, ఎవరికి ఎంత మంచిగా హెల్ప్ చేశారనేవి మొత్తం అయితే ఇక్కడ స్టోర్ చేసి పెట్టారనమాట. మీరెప్పుడైనా చెన్నైకి మెరీనా బీచ్ దగ్గరికి వెళ్తే పక్కనే ఉన్న మెమోరియల్స్ కూడా వెళ్లి తెలుసుకోండి. సో, ఈ కన్‌స్ట్రక్షన్ ఎలా ఉంది, సో, వాళ్ళేమేం చేశారని చెప్పి. సో, నాకు కూడా యాక్చువల్లీ వీళ్ళ గురించి ఏం తెలీదు. సో, నేనక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుసుకున్నాననమాట. సో, మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే విజిట్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేసేయండి. సో, నా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.